అనసూయ విషయం మళ్ళొక్కసారి రచ్చరచ్చ అవుతోంది. ఏం జరిగింది? న్యూ ఇయర్ సందర్భంగా ఆమె అయితే సోషల్ మీడియాలో ఫొటోస్ రిలీజ్ చేశారో వాటి మీద రచ్చ అవుతుంది. ఆమె కావాల్సుకుని వాంటెడ్లీ ఆ ఫోటోలు పెట్టారు. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఈ ఫోటోలు చూసిన తర్వాత ఇదొక బరితెగింపు చర్యగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. లైవ్ లో జాయిన్ అయ్యారు బొజ్జ సంజయ్ రెడ్డి గారు, అలాగే మైనంపాటి మురళీకృష్ణ శర్మ గారు, అనసూయ అభిమాన సంఘం అధ్యక్షులు. అనసూయ అభిమాన సంఘం అధ్యక్షులు మీరు అంటే ఎవరిచ్చారండి? అది ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. చాలా మంది హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, అలాగే చాలా మంది హీరోయిన్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు ఆబ్వియస్లీ. అలాగే మేము అనసూయ గారికి కూడా అభిమాన సంఘం ఫ్యాన్స్. అంటే ఎంతమంది ఉన్నారు? అంటే మిమ్మల్ని అధ్యక్షుడిగా ఎవరు చేశారు? చాలా మంది ఉన్నారు. ఇదేంటో అయితే అరే నీ అబ్బా. అందుకే ఇప్పుడు మీడియాకి వచ్చి మీరు అనసూయ తరఫున మాట్లాడుతున్నారు. అనసూయ గారు మీతో ఏమైనా మాట్లాడారా? అసలు ఆమె ఎప్పుడైనా చూసాడా? బాగా దూరం నుంచి చూసినా. దుబాయ్ లో ఉందంటే దుబాయ్ లో ఉంది. తర్వాత వచ్చినా కలిసి ఇవ్వను కలవనికి వస్తుంది. ఆమె వచ్చి అధ్యక్షుని చేసిపోయింది దుబాయ్. ఆమె సంజయ్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, భారత సంస్కృతి సంప్రదాయాన్ని పూర్తిగా నాశనం పట్టించే విధంగా అనసూయ తయారైందని చెప్పేసి మేడం అంటున్నారు. భారత స్త్రీ చీర సాంప్రదాయం అమెరికాలో ప్రాచీన దేశాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలను ఎంత గౌరవిస్తారో మంటలు కలుపుతారా మీరు? భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏంటి అసలు? ఒకప్పుడు భారతదేశంలో అప్పుడు మనధర్మ శాస్త్రం అమల్లో ఉంది. మనధర్మ శాస్త్రం ప్రకారం ఏంటంటే స్త్రీకి అసలు ఆస్తిలో కూడా హక్కు లేదు. అన్ని